మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈరోజు మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మారో వార్డులో ఉన్నాము. ఇక్కడైతే ఈరోజు గెలిచినటువంటి టీడీపీ, జనసేన అండ్ బీజేపీ కూటమి ఏదైతే ఉందో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే విజయవాడలో చేయించున్నారు. సో ఆ సందర్భంగా ఇక్కడ తెలుగుదేశం నాయకులు ఇక్కడ గవర్నమెంట్ జీవీఎంసీ ఫంక్షన్ హాల్లో అయితే కనుక స్క్రీన్ ఏర్పాటు చేసి మొత్తం గ్యాదర్ అయ్యి వీళ్ళంతా వీళ్ళ సమక్షంలో అయితే కనుక ఇక్కడ గ్యాదరింగ్ ఏర్పడి ఇక్కడ స్క్రీన్లోని ప్రజలందరూ వీక్షిస్తున్నారు. సో ఇది ఒకసారి మనం మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఎలా ఉంది ఈ విజయాన్ని, ఎలా తీసుకుంటాం? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఒక పండుగ వాతావరణంలో ఈరోజు చేసుకుంటున్నాం. ఇది గతంలో కూడా చెప్పాం, మీకే సుమన్ టీవీకి చాలాసార్లు చెప్పడం జరిగింది. రాబోయేది చంద్రబాబు నాయుడు, వచ్చేది జనసేన తెలుగుదేశం పార్టీ అని. అదే జరిగింది ఈరోజు. మాకంటే ప్రజలు ఎక్కువ ఆనందపడుతున్నారు. ఈరోజు ఇక్కడ చూస్తుంటే ప్రజల ముఖాల్లో ఉత్సాహం చూస్తున్నా, ఉద్యోగస్తులు ఉత్సాహం చూస్తున్నా సరే చాలా ఆనందంగా మాకు వస్తుంది. నిజంగా అయితే మేము కండువాలు వేసుకున్న మా నాయకుల మీద ప్రజలు ఈరోజు ఎంత వ్యతిరేకత ఉందో ప్రభుత్వం మీద, ఇక్కడ అధికారులకు కానీ ప్రజలకు కానీ చాలా వ్యతిరేకత చూపిస్తున్నారు. ఈరోజు స్క్రీన్ ఇక్కడ ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి ఈరోజు చాలా ఆనందంగా ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చూశారు. మీరు అనుకుని సాధించారు. 100% సాధించాం. ఇది ప్రజల విజయం, మా విజయం కాదు, ప్రజల విజయం. మేము ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు కానీ అటు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్తున్నారు, గత ప్రభుత్వం లాగా మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు, మేము పాలకులం కాదు, మీకు సేవకులం అని చెప్పారు. ఒకే నినాదంతో వచ్చాం. అది రాబోయే 5 సంవత్సరాలు కూడా మీకు ప్రజలకి సేవకులుగానే ఉంటారు. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే మేనిఫెస్టో పెట్టారో ప్రజలందరికీ కూడా తోతా తప్పకుండా మేనిఫెస్టోలోని ప్రతి అంశం కూడా నిర్వర్తించడం జరుగుతుంది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్తున్నారు. వెంకన్న బాబు గారిని దర్శనం చేసుకున్న వెంటనే ఈరోజు అతి గంట అరగంటలో ముఖ్యమైన ఫైల్ మీద సంతకం పెట్టబోతున్నారు. మాకంటే మీకే మీడియా వాళ్ళకి ముందు తెలుస్తుంది, అది చూస్తారు. సో ఇటు వచ్చి బ్యాక్ బోన్ పవన్ కళ్యాణ్ గారు ఒక బ్యాక్ బోన్లో నించొని ఆయన ఎంత శ్రమించారంటే నారా చంద్రబాబు నాయుడు గారే ఓపెన్గా ఒప్పుకుంటున్నారు. సో అటువంటి సపోర్టు అంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఎంత ఆనందంగా ఉండడానికి కారణం 5 సంవత్సరాలు గత పాలకులు చేసిన పరిస్థితి బట్టి ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలందరూ ఇన్నాళ్ళ ప్రమాణ స్వీకారాలు చేయాలనుకుంటే చాలా జనాలందరూ తోడ్పడుకొని వెళ్ళి బస్సులు పెట్టి చేసే పరిస్థితి. కానీ ఈరోజు స్వచ్ఛందంగా అంటే ఈరోజు విజయం రాజకీయ నాయకులతో ఒక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మేము ప్రజలందరూ విజయం సాధించామని ఒక నమ్మకంతో వీళ్ళందరూ వాళ్ళ మొహాలు చూసి తెలుస్తుంది. గత ఎలక్షన్స్ ముందు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అన్నారో రాష్ట్ర ఓటుని ఏ ఒక్క ఓటుని చీలనకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నారు, అదేవిధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికి పవన్ కళ్యాణ్ గారు మాట నిలబెట్టుకుని ఒక్క ఓటు కూడా చీలకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడడానికి ముందుకు వచ్చి ఈరోజు ప్రజలందరూ సంతోషం ఉండడానికి కారకులైనందుకు మీ అందరం కూడా జనసేన పార్టీ ఉన్నందుకు స్వాగతిస్తున్నాం. సో పవన్ కళ్యాణ్ గారు ఏదే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలకి న్యాయం జరగాలని. సో ఇప్పుడు వచ్చే ప్రభుత్వం అయితే పక్కాగా ప్రజల వైపు ఉంటుందని మీరు నమ్ముతున్నారు? 100% అండి. ఎందుకంటే ఇప్పుడు మనకు మంచి జరిగిందా లేదని తెలియాలంటే ముందు మనకు చెడ్డ జరగాలి. అంటే 5 సంవత్సరాలు ప్రజల్ని బేభత్సంగా హింసించారన్నమాట. ఈ రోజు మనకు కొంచెం మంచి చేసినా మంచి చేసినట్టు. కాకపోతే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకటే. ప్రజలకు ఏ విధంగా మంచి జరుగుతుంది, పథకాలు ఇచ్చేసాం, ఉచితంగా ఇచ్చేసాం కాదు, ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఆ విధంగా ముందుకు వెళ్తారని కోరుకుంటున్నాం. మేము కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఉన్న ముఖ్యమంత్రి కనుకనే అతనికి ఎంతగా పొత్తు పెట్టి అతను గెలుపు కారకులు అయ్యారు. అందుకే మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన విశాఖ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు గరే గురునాథ్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉందండి, అంటే ఈ గెలుపుని ఎలా చూస్తున్నారు? గెలుపు ఆనందంగా ఉందండి, చాలా ఆనందం పడుతున్నాం. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు అనే మాట కోసం ఎన్నాళ్ళు వెయిట్ చేసింది? ఎన్నాళ్ళంతా 5 సంవత్సరాలు వెయిట్ చేశాం సార్. 5 సంవత్సరాలు ఎన్నో అన్న ఆనందం అనిపించింది మన దాంట్లో. అతను నారా చంద్రబాబు అనగానే మా ఆనందం తట్టుకోలేకపోయామండి. చాలా ఆనందం అనిపించింది. ఈ పాలన ఎలా ఉండబోతుంది? ఇప్పటికి ఏదైనా వేరియేషన్ చూపిస్తారా ఆయన? వేరియేషన్ బోల్ తేడా వస్తుంది సార్. అప్పుడు పాలన వేరు, ఇప్పుడు పాలన వేరు. ఇప్పుడు అభివృద్ధి అంతా ఇప్పటికప్పుడు అభివృద్ధి జరుగుతుందండి. అభివృద్ధికి ఏమీ తేడా ఉండదండి. అతను చేసిన కార్యక్రమాలు ఏమైనా అతను జనాలు మెచ్చుకున్నట్టు చేస్తారండి అతని కార్యక్రమాలు అయ్యాన్ని. గంట గారి వరకు వస్తే గంట గారు కూడా భీమిలికి గంటగా చేసిన అభివృద్ధి ఉంది తప్ప ఇప్పుడు వరకు చేసిన అంతకుముందు ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదండి. గంటగా చేసిన అభివృద్ధి ఇక్కడ ఉంది. మళ్ళీ గంట గారు వస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందండి కంపల్సరీ. సో అయితే కంపల్సరీ అభివృద్ధి వైపు అయితే వెళ్తుంది. అభివృద్ధి కంపల్సరీ గంట గారు వస్తే అభివృద్ధి మంది భీమిలి అంతే గంట అండి, గంట అభివృద్ధి అంతే గంట గారండి. థ్యాంక్ యూ. ఈ యొక్క స్క్రీన్ని వీక్షించడానికి నారా చంద్రబాబు గారి యొక్క ప్రమాణ స్వీకారాన్ని అండ్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రమాణ స్వీకారాన్ని మొత్తం ఈ యొక్క ప్రభుత్వ ఏర్పాటుని చూడడానికి అయితే ఇక్కడ స్క్రీన్ చూడడానికి చాలా మంది ఆర్పీలు అండ్ వీళ్ళు వచ్చారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే సార్.
అమ్మ ఎలా ఉండబోతుంది అంటారు? అంటే మీరు ఆల్రెడీ గత ప్రభుత్వంలో చేశారు, ఈ వ్యవస్థ అంతా పెట్టింది వైసీపీ పార్టీ అయినా ఇప్పుడు ప్రభుత్వం మారింది. సో టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేయాల్సి వస్తుంది. ఎలా ఉండబోతుంది? ప్రభుత్వం ఏదైనా మా వర్క్ వరకు మేము చేసుకుంటాం సార్. మాకు ఏ ప్రభుత్వంతో సంబంధం లేదు. మేము జీవీఎంసీలో చేస్తున్న వర్కర్స్ లాంటి వాళ్ళం. మా వర్క్ మాకు ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు ఏం చెప్పినా చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. అలానే ఇక్కడ జనసేనకు సంబంధించి వీర మహిళలు ఉన్నారు, అలానే జనసేన నాయకులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. చూశారు ఎప్పటి నుంచో మీరు కళ్ళకంటున్న కొన్నిదల పవన్ కళ్యాణ్ అనే నేను అన్న మాట విన్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది? విన్నాం, భావోద్వేగానికి కూడా గురయ్యాము. ఎందుకంటే ఆయన 10 ఏళ్ల నిరీక్షణ కళ, మా అందరి కళ అది. ఆయన విజయం అనేది ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఒకరు కాదు ఇద్దరు కాదు, మొత్తం నాయకులు, వైసీపీ నాయకులు మొత్తం ఆయన్ని, వాళ్ళ ఫ్యామిలీని చాలా ఇబ్బందులు గురి చేశారు. కానీ ఆయన విజయం సాధించినందుకు జనసేన వీర మహిళగా, పార్టీ నాయకులుగా మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అది అసెంబ్లీలో ఆయన అడుగు పెడుతున్నారు అనేదే మాకు ఒక కళ. ఆ కళ ఈరోజు నెరవేరింది మాకు. ఆయన చెప్పింది ఏంటంటే ఎవరిని మనం ఇబ్బందులు గురి చేయడానికి, బాధపెట్టడానికి మనం పదవులు స్వీకరించలేదు. జనాలకు అందుబాటులో ఉండి, మనం జనాల్ని అందుబాటులో ఉండి వాళ్ళకి ఏవైతే మనం మాట ఇచ్చి ఉన్నామో అవి చేయాలని ఆయన చెప్పడం మాకు ఇంకా గర్వకారణంగా అనిపించింది. జనసేనలో ఒక వీర మహిళగా, పార్టీ నాయకులుగా ఉండడం మాకు చాలా గర్వంగా ఉందండి. ఎలా ఉందండి? అంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే ఒక అధ్యాయంగా నిలబడే పరిస్థితి వచ్చింది. సో ఏమంటారు దీన్ని? చాలా సంతోషంగా ఉందండి. ఎస్పెషల్లీ కలయిక అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా, ఎస్పెషల్లీ ఓటరు ఊపిరి పీల్చుకున్నాడండి. ఒక మంచి వాళ్ళ చేతుల్లో పెట్టాము, మన భవిష్యత్తుని బాగుంటుంది. ఇన్నాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారండి. చాలా రకరకాల కరెంటు ఛార్జీలు పెంచేసి ఈ యువకులకి ఉద్యోగాలు లేక ఎన్నో రకరకాల ఇంక చెప్పడానికి వర్ణాతీతం. ఇవన్నీ కూడా ఇప్పుడు ఉపశమనం కలిగిందనమాట. అయితే కళ్యాణ్ సార్ మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యేటప్పటికి మా ఆడపిల్లలందరూ కన్నీరు పర్వం అయ్యి చాలా ఎమోషన్ ఫీల్ అయ్యారు. చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి, మీకు అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజాపక్షపాతి, ప్రజల వైపు ఉండే మనిషి. సో అంటే రూలింగ్ ఎలా ఉండబోతుంది అంటారు టీడీపీ జనసేన కూటమి? ఎన్డీఏ కూటమి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదండి. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఓట్లు చేయకూడదు, ఓట్లు చేయకుండా మనము ముందుకు వెళ్ళాలి, ఈ వైసీపీ నాయకత్వాన్ని అంతం చూడాలి అనేసి అనుకున్నారు కదండి. అది చేశారు. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకడం అని చెప్పిన కొంతమంది వ్యక్తులకి ఇది ఒక గుణపాఠం అండి. ఎందుకంటే మనం రాజకీయంలోకి వచ్చాం, గెలిచామనే పొగరు పడిపోయే కన్నా చాలా ఇదిగా వాళ్ళు ప్రవర్తించారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గెలిచినా సరే ఏం చెప్తున్నారంటే, మేము ఇది కక్షపరంగా కాదండి, జనాలకు మేలు చేయడానికి మాత్రమే ముందుకు వస్తున్నాము. అలాగే మేము చాలా ఆనందం పడుతున్నామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న.